హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న మదురై గురించి, మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారు విశిష్టత, ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నాను. ఈ ఆలయం 2500 సంవత్సరాల క్రితం నిర్మించడమైనది. ఈ ఆలయంలో పార్వతీదేవిని మీనాక్షి అమ్మవారుగా, మహాశివుడిని సుందరేశ్వరునిగా పిలుస్తారు. ఈ ఆలయం తమిళనాడులో రాష్ట్రంలో సంస్కృతి, కళలకు, సాంప్రదాయాలకు నిలయంగా వెలసిల్లుతుంది. ఈ ఆలయం 15 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. ఈ ఆలయానికి 4 గోపురాలు ఉంటాయి, 4 ముఖద్వారాలు ఉంటాయి. వీటిని ధర్మ, అర్థ, కామ, మోక్ష ద్వారాలుగా పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది నార్త్ గోపురం. ఈ గోపురం ఎదురుగా చిన్న చిన్న షాపులు ఉంటాయి. ఈ గోపురానికి ఎడమవైపు లాకర్స్ రూమ్స్ ఉంటాయి. మొబైల్కి 5 రూపాయలు తీసుకుంటారు, లగేజ్ బ్యాగ్కి 2 రూపాయలు, చెప్పులకు ఫ్రీ. ఈ లాకర్స్ పక్క నుండి ఆలయానికి దారి ఉంటుంది. ఇంకా ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి 5 ఎంట్రన్స్ ఉంటాయి. అన్ని గోపురాల ప్రక్కన లాకర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఆలయం టైమ్స్ ఉదయం 5 గంటల నుండి 12 గంటల వరకు, తరువాత 4 గంటల నుండి రాత్రి 9:30 వరకు ఉంటుంది. తరువాత ఈ ఆలయానికి టికెట్స్ 50 రూపాయలు, 100 రూపాయలు ఉంటాయి. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. ఫ్రీ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుంది ఫ్రెండ్స్. శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో రష్గా ఉంటుంది. మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే అద్భుతమైన శిల్పాలను చూడవచ్చు. ప్రతి పిల్లర్ పైన పెద్ద పెద్ద శిల్పాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఆలయంలో కోనేరు ఉంటుంది. దీనిని గోల్డెన్ లోటస్ పాండ్ అని పిలుస్తారు. ఈ కోనేరులో బంగారు తామర పువ్వును చూడవచ్చు. ఇక్కడ 1000 పిల్లర్స్ మండపాన్ని చూడవచ్చు. దీనికి ఎంట్రీ టికెట్ 5 రూపాయలు ఉంటుంది. ఇక్కడ 985 బిగ్ పిల్లర్స్తో పాటు 22 స్మాల్ మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. ప్రతి పిల్లర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పిల్లర్పై ఉన్న డిజైన్స్ వేరువేరుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మండపాన్ని ఒక మ్యూజియంగా తయారు చేశారు. ఇందులో దేవతామూర్తులను కంచులోహాలతో తయారు చేసిన విగ్రహాలు కనిపిస్తాయి. ఈ మండపంలో మీకు సప్తస్వరాల పలికి ఒక పిల్లర్ ఉంటుంది. ఇది మాత్రం తప్పనిసరిగా దర్శించండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్థల పురాణం గురించి చెప్పుకుందాం. ఈ ఆలయం మదురైలోని కలవైగై నది ఒడ్డున ఉన్నది. గతంలో ఈ ఆలయం ఉండే స్థలం ఒక అడవిలా ఉండేది. ఈ అడవిలో ఇంద్రుడు ఒక కదంబం చెట్టు క్రింద శివలింగాన్ని ప్రతిష్ఠించి అర్చించుకునేవారు. అది చూసిన ఆ ప్రాంతపు రాజు ఆ శివలింగానికి ఒక గుడి కట్టించారు. అలా కాలక్రమంగా మదురైగా ఏర్పడింది అని చరిత్ర చెబుతుంది. ఇక నేటికి ఆనాటికి కదంబం చెట్టు కాండం ఇక్కడ చూడవచ్చు. ఇక మీనాక్షి అమ్మవారి యొక్క పుట్టుక గురించి మరియు ఆమె జీవిత విషయాల గురించి చెప్పుకుందాం. మీనాక్షి అమ్మవారు పుట్టుక గురించి హిందూ పురాణాల్లో చాలా ఆకర్షణీయమైన కథ ఉంది. ఈ కథ ప్రకారం మదురై పాండ్యరాజుల వంశానికి చెందిన మలిధ్వజుడు మరియు కాంచనమాలదేవి దంపతులు తమకు సంతానం కలగాలని యజ్ఞాలు, హోమాలు చేశారు. అప్పుడు యజ్ఞం చేసేటప్పుడు అందులో నుంచి ఒక ఆడపిల్ల పైకి వస్తుంది. పైకి వచ్చి ఆయన్ని తండ్రి అని పిలుస్తుంది. ఆయన సంతోషించి ఆ పిల్లని ఎత్తుకుంటారు. ఆమె పుట్టుకతో 3 స్తనాలతో పుడుతుంది. అప్పుడు ఆయన ఈమెను ఎవరు భారీగా స్వీకరిస్తారని చాలా బెంగ పెట్టుకుంటారు. అప్పుడు ఆకాశవాణి పలికింది, ఈమెకు భర్తను నువ్వు నిర్ణయించలేవు అని అంటుంది. ఏ పురుషుడిని చూసేటప్పుడు ఈమె స్తనములో ఒకటి అదృశ్యమవుతుందో ఆ పురుషుడే ఈమెకు భర్తగా లభిస్తారని అంటుంది. అప్పుడు మలిధ్వజ పాండ్య తన కూతుర్ని కొడుకులా పెంచుతాడు. మీనాక్షి అమ్మవారు చిన్నతనం నుండి అసాధారణ లక్షణాలను ప్రదర్శించింది. ఉన్నతమైన ఆయుధ విద్య, క్షేత్రీయ విద్యలతో రాణించి అతి తక్కువ సమయంలోనే అత్యంత శక్తివంతమైన యోధురాలుగా ఎదిగింది. తను కౌమార దశలోనే మీనాక్షి అమ్మవారు మదురై సింహాసనాన్ని స్వీకరించింది. ఈమె రాజ్యపాలనలో అనేక యుద్ధాలలో శౌర్యాన్ని, ధైర్యాన్ని చూపి రాజ్యం కోసం అనేక విజయాలను సాధించింది. ఆమె చేతులలో ప్రతిపక్ష రాజ్యాలు, రాక్షసులు మరియు అనేక శత్రువులు ఓడిపోయారు. ఇలా కొంతకాలం తరువాత ఆ తల్లి ఒకనాడు కైలాసానికి వెళ్ళింది. కైలాసానికి వెళ్తే అప్పుడు 3 స్తనాలలో ఉన్న అమ్మవారు పరమశివుణ్ణి దర్శనం అవ్వగానే తనలో ఒక స్థనం మాయమవుతుంది.
అప్పుడు తనకు పరమశివుడే భర్తని, అప్పుడు ఆమె పరమశివుణ్ణి ఆహ్వానించి భూమండలానికి తను తీసుకువస్తుంది. అమ్మవారిని కూడా ఆనందింప చేయగల మోహనాకారుడు కాబట్టే అక్కడ సుందరేశుడుగా వెలిచాడు. అప్పుడు ఆమె సుందరేశుడు భార్యగా మీనాక్షి అన్న పేరుతో అమ్మవారుగా వెలిసింది. ఇలా మీనాక్షి అమ్మవారు పరమశివుడితో ఈ మండపంలో కొంతకాలం పరిపాలన చేసి ఆ తల్లి ఉగ్రపాండ్యన్ అనే కుమారుణ్ణి కన్నది. ఈయన సుబ్రహ్మణ్యేశ్వరి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. ఈయన కూడా కొంతకాలం రాజ్యాన్ని పరిపాలించారు. అందుకే అంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం ఈ మధురై క్షేత్రం. మీనాక్షి అంటే చేప వంటి కళ్ళు కలిగిన తల్లి అని అర్థం. ఈ ఆలయంలో ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ నెలల్లో చైత్రమాసం మీనాక్షి తిరుకల్యాణ్ అనే వేడుక ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శుక్రవారం రోజున ఉంజల్ మండపం వద్ద ఇరువైపులు ఉన్న దేవతలు పరమశివుణ్ణి, మీనాక్షి అమ్మవారిని ప్రత్యేకంగా పూజలు చేసేవారిని కథనం ఉన్నది. అందుకే ఆ రోజు చాలా రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న గోపురాల్లో సౌత్ గోపురం ఎత్తైన గోపురం, మిగిలినవి చిన్నవిగా ఉంటాయి. ఈ గోపురం పైన ఉన్న శిల్పాలు 1000కి పైగా ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం మీనాక్షి అమ్మవారిని ఊరేగింపు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.